పిల్లలు బయటికెళ్ళి చదువుకున్న జాబులు చేసిన ఇంటి దగ్గర ఉండేది అమ్మా నాన్న. నాకు నువ్వు నీకు నేను అనుకోవటం. మేమిద్దరం అలా అనుకున్న టైంలోనే లియోగాడు గుర్తుకొస్తాడు అనమాట. నేను లేనో అన్నట్టు చూస్తున్నాడు. పానకం బదులు రసం చేసి పోయాల్సింది మా వారికి. మా వారిని రోజు చూస్తే నాకు మా అత్తయ్య గారే గుర్తుకొచ్చారు. అచ్చం మా అత్తయ్య గారే గుర్తుకొచ్చారు. ప్రసాదాలు ఎప్పుడు చేసుకొని నువ్వు నేను తింటే సరిపోతుంది. ప్రసాదం అన్నాక మనం తిన్నా తినకపోయినా ఎదుటి వాళ్ళకి పెట్టాలి అని బాక్సుల్లో పెట్టుకొని వెళ్తున్నారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగానో నేను వేసిన ముగ్గు నాకే అందంగా అనిపించింది. ఇక పూర్తి వీడియోలోకి వెళ్దామా. శ్రీరామనవమి రోజున నేను ఎన్ని గంటలకు లేచాను, ఏం పనులు చేశాను, ఏమేమి వంటలు చేశాను అన్నది ఈ లాంగ్ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. రోజు 5-5:30కి లేస్తాను ఉదయాన్నే. ఈరోజు అయితే 4:30కి లేచాను. బయట అంతా చీకటిగా ఉంది. చీకటిగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా బయట నేను కల్లాపు చల్లాలంటే మా వారన్న తోడుండాలి, లియోగడన్న తోడుండాలి. అక్కడ ఉన్నది నేనే లేండి, యూనిఫామ్ మీద ఉన్న. అందుకే క్లారిటీగా మా వారిని వీడియో తీయొద్దన్న, దూరంగా ఉండి తీయండి అని చెప్తే అలానే దూరంగా తీశారు. ఇక్కడేమో కింద నేల వరకే చూపించండి అంటే నేల వరకే చూపించారు. ఇక కల్లాపు చల్లుతున్నా. లియోగాడేమో అటు ఇటు ఉరుకులు పెడతాడు. ఈరోజు ముగ్గేసానండి. నిజంగా నాకే నచ్చింది. అబ్బా దీనికే అని మాత్రం అనుకోకండి. వంట అస్సలు రాని వాళ్ళు మజ్జిగ చిలికినా కానీ పెద్ద వంట చేసినట్టే ఫీల్ అయిపోతాం కదా, అట్లే ఇది కూడా అండి. నాకు ముగ్గులు రావు కదా, ఈ ముగ్గుకే నేను మురిసిపోతున్నా. లియోగాడు రోడ్డు మీద వెళ్ళే లారీలని చూస్తుంది. ఆ లారీలు ఏమో తలుక్కున్న లైటింగులతో మెరుస్తున్నాయి కాడు. వాడేమో విచిత్రంగా చూస్తాడు. చీకట్లో ముగ్గు మంచిగా కనపడలేదని వెలుతురు వచ్చిన తర్వాత తీసిన వీడియో అండి. చూడండి ముగ్గు. ఓ బాగుందని చెప్పక్కర్లేదులే కానీ కనీసం బాగుందిలే అని మాత్రం అనండి, బాగలేదని అనకండి. ఇక బయట ఊడ్చి కల్లాపు జల్లు వచ్చేసానా. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఆ గేట్ దాకా ఊడ్చేసి, బయట గేట్ దాకా కాదు మధ్యలో గేట్ దాకా కడిగేసానండి. అప్పటికే చాలా టైం అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి ఊడ్చేసరికి చాలా టైం అవుతుంది. ఇదంతా కడగాలంటే నా వల్ల కాదని కొంతవరకే కడిగేశాను. ఇంట్లోకి వచ్చి ఇల్లు ఊడ్చేసి తల స్నానం చేసి వచ్చి బొట్టు పెట్టుకొని ఇదిగోటి చిన్న నల్లబూసలు గొలుసు పెట్టుకొని అద్దంలో చూసుకుంటున్నాను. అప్పుడు లియోగాడు విచిత్రంగా చూస్తాడండి. వాడు చూడండి ఒకసారి వాడికి అర్థం అవుతుంది ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుంటారు, లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లుంటారు అని. వాడు ఏమనుకుంటున్నాడంటే వీళ్ళు ఎక్కడికో ఊరు ప్రయాణం కడుతున్నారు అనుకుంటా, నన్ను తీసుకెళ్లరో అని వాడి బాధ. రాత్రి పడుకునే ముందే పూర్ణముల కోసం శనగపప్పు 1 గ్లాసులు, బియ్యం, మినపప్పు ఏమో 1 గ్లాసు, బియ్యం ఏమో 2 గ్లాసులు నానబెట్టేశాను. చింతపండు కూడా నానబెట్టాను. చింతపండు ఏమో పులిహోర కోసం, చింతపండు పులిహోర. ఇక పచ్చెనగపప్పు శుభ్రంగా కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను. పప్పు ఉడుకుతుంది. ఇక బియ్యం, పప్పు నానబెట్టాను కదా, అంటే మినపప్పు, అవి 2 కూడా శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసి ఇదిగోండి ఈ విధంగా పిండి పట్టేశాను. గట్టిగా ఉండేటట్టు, మనకు దోశలు పోసుకునేటట్టు కాకుండా బోండాలు వేసుకునేటట్టు గట్టిగా ఉండేటట్టు పిండి పట్టేశాను. మెత్తగా పట్టుకోవాలి, కొంచెం కూడా బరకగా ఉండకోకుండా మెత్తగా పట్టేసుకోవాలి. కొంచెం ఉప్పు కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేశాను. పూర్ణాలు వేయబోయేసరికి కనీసం పిండికి గంట పాటు అయినా లేదా అర్ధగంట పాటు అయినా రెస్ట్ ఉండాలి కదా, అందుకే పక్కన పెట్టేశాను. మా వారు పొద్దున్నే స్నానం చేసి తోటకెళ్ళి మొక్కజొన్నకు నీళ్ళు మల్లేసి మామిడాకులు, మామిడికాయలు తీసుకొచ్చారు. మామిడాకులు తోరణం కట్టడానికి, మామిడికాయలేమో దేవునికి ప్రసాదం కోసమని. ఈ శ్రీరామనవమికి, ఉగాదికి మామిడికాయలు కంపల్సరిగా ఏదో ఒక విధంగా వాడుతుంటారు పూజ దగ్గర. ఇప్పుడు మా వారేమో తోరణాలు కడుతున్నారు. ఈ మామిడి తోరణం కట్టేటప్పుడు నేను ఎన్నోసార్లు చూస్తా, మెలకేదో వెరైటీగా వేస్తున్నారు. అది నాకు వచ్చిద్దేమో అని ఎన్నిసార్లు చూసినా నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఎంత దగ్గరుండి చూసినా అర్థం కావట్లేదు. వారు ఉన్నప్పుడు ఏముండదు, వారు ఎప్పుడన్నా పండగలప్పుడు ఇంట్లో లేకుండా మామిడాకు ఇంట్లో పెట్టేసి తొందరగా ఎటన్నా వెళ్ళారనుకోండి, ఆ టైంలో నాకు ఆ తోరణం కట్టాలంటే అస్సలు కుదరడం. ఇలాంటి సందర్భాల్లో టైంకి లేనప్పుడు ఇలా కట్టుకోకుండా ఆకులు తీసి వాటికి ఒక రంధ్రం పెట్టేసి దారంతో మాల కట్టినట్టు కట్టి గుమ్మానికి కడతా. మనకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర మందారం మా వారికి మరీ చెప్పాయండి, రేపటికి ఉపయోగపడతాయి, మొగ్గలు కోసురండి, పూలు కాదు అని నిన్న చెప్తే నేను అంత గుర్తుంచుకోమని చెప్పినందుకు మొగ్గలు మర్చిపోయి పూలే కోసుకొచ్చారు. అవి ఈ రోజుకి వాడిపోయి. పులిహోర కోసం చింతపండు నానబెట్టానని చెప్పాను కదా, చింతపండు గుజ్జుని మెత్తగా గుజ్జు తీసేసి ఒక గిన్నెలో పెట్టేసి ఉడకబెడుతున్నాను. ఒకవైపు ఏమో పచ్చెనగపప్పు ఉడుకుతుంది. పచ్చెనగపప్పు నైట్ ఎక్కువ నానబెట్టాను కాబట్టి తొందరగా ఉడుకుతాయి. ఎక్కువ శాతం అయితే పూర్ణాలంటే కుక్కర్లో వేసి వండుతారు. నేను నైట్ ఎక్కువ నానబెట్టేశాను కదా, మామూలుగా ఇట్లా గిన్నెలోనే ఉడకబెట్టా, తొందరగానే ఉడికినాయి. అయితే ఎక్కువగా ఉడకకూడదు. అలాగే స్టవ్ బంద్ చేయంగానే వాటిని తీసి ఏ చిల్లులు గిన్నెలోనో చిల్లులు గరిటెలోనో వేసుకోవాలి. అలానే నీళ్ళల్లో ఉన్నాయి అనుకోండి పప్పు నీరు పీల్చిద్ది. మనం మిక్సీ పట్టినా పాకం పట్టినా జారుగా అయిపోద్ది, మంచిగా రాదు.
ఇదిగోండి ఇప్పుడు నేను చూపించాను కదా, ఇదిగోండి చాలా పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు ఇట్లా ఈ పొడి పొడిలాడేది బెల్లం పాకంలో వేస్తే ఉండ మంచిగా వస్తుంది. అంటే మీకు తెలియదు కానీ కాదు, తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను అనమాట. పప్పు ఒకసారి మిక్సీ పట్టేశాను కదా, మళ్ళీ కొంచెం ఉంటే ఇంకో రెండోసారి కూడా మిక్సీ పట్టి గిన్నెలో పెట్టేశాను. పులిహోరకి అన్నం మెత్తగా ఉంటే బాగోదండి, కొంచెం పొడి పొడిలాడుతుంటేనే బాగుంటుంది. పులిహోర ఎప్పుడు చేసినా కానీ కొంచెం పొడి పొడి అంటే మరీ బియ్యం కానీ కాదు, మామూలుగా ఉంటే మరీ మెత్తగా ఉండకూడదు, బాగా పొలుగ్గా ఉండకూడదు, మధ్యలో ఉండాలి, అప్పుడే పులిహోర. పులిహోరకి అన్నం ఉడికింది, చింతపండు గుజ్జు ఉడికింది. ఇక పూర్ణాల కోసమని గిన్నెలో బెల్లం వేసి కరగబెడుతున్నా. నేను ఒక గ్లాసుడు పచ్చెనగపప్పు నానబెట్టేసి ఉడకబెట్టేశాను. గ్లాసుడు పచ్చెనగపప్పుకి గ్లాసుడే బెల్లం వేసేసి 2 స్పూన్లు వాటర్ వేసాను. 2 స్పూన్లు కూడా ఉండవు, స్పూనున్నర సుమారు ఉంటాయి వాటర్ తక్కువగా వేసేసుకొని బెల్లం కరిగిన తర్వాత మంచి వాసన కోసం ఒక యాలక్కాయ దంచి వేసాను. మీరు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, బాగుంటుంది. నేనైతే నెయ్యి వేయలేదు. బెల్లం మంచిగా కరిగి పాకం పొంగుతూ ఉడుకుతున్న టైంలో మనం మిక్సీ పట్టుకున్న పచ్చెనగపప్పు పిండి ఉంది కదా, ఉడకబెట్టిన పచ్చెనగపప్పు పిండిని ఈ పాకంలో వేసేయాలి. మనం ఇలా వేయగానే స్టార్టింగ్లో కొంచెం జారుగా అనిపిస్తుంది. సన్నటి సెగ మీద అడుగు అంటుకోకుండా గరిటతో తిప్పుతూ ఉంటే గట్టి పడిపోతుంది. పూర్ణం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నాన్ని పులిహోర కలుపుకోవటం కోసం ఒక పెద్ద బేషన్లో వేస్తున్నాను. ఇలాంటి వెడల్పాటి బేషన్లో వేసుకుంటే పులిహోర కలుపుకోవటానికి మంచి తేలిగ్గా ఉంటుంది. ఇక పులిహోరని అలాగే పూర్ణం పిండిని కూడా ఫ్యాన్ కింద పెడతాను తొందరగా చల్లారటం కోసమని. ఉగాదికి అందరూ పూర్ణాలు చేసుకుంటారు, నేనేమో శ్రీరామనవమికి పూర్ణాలు చేసుకుంటున్నా. ఎందుకంటే మొన్న ఉగాది టైంలో పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు స్వీట్ ఎక్కువ తినరు, మా వారు కూడా తినరు, వాళ్ళకేమో గారెలు కావాలి. ఇక అవి ఇవి ఎందుకులే, ఈ శ్రీరామనవమికి అయితే నేను ఒక్కదాన్ని తినొచ్చులే పూర్ణాలు చేసుకొని, మనం గారెలు చేయం కదా శ్రీరామనవమికి, అందుకే ఈ పూర్ణాలకి ప్రిపేర్ చేశా. ఈ అన్నం ఉడికి పూర్ణం పిండి రెడీ అయిందాక చక్కగా తేలిగ్గా పనులు చేసుకుంటూ ఉన్నాను. ఇక మా వారు ఇప్పుడు స్టార్ట్ చేసి పులిహోర పూర్ణాలు ఫాస్ట్గా చేయమని గోల్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు తోటలో మొక్కజొన్నకి కోతులు రాకుండా చూసుకునే అబ్బాయి ఉన్నాడు కదా, తన కోసం పులిహోరను పూర్ణాలు తీసుకెళ్తారంట తొందరగా. అంటే ఆ అబ్బాయి ఏమో పొద్దున్నే అన్నం తింటాడు కదా, ఇప్పుడు తీసుకెళ్తే తొందరగా తింటాడు, నువ్వు తొందరగా చెయ్యి అని పదే అంటున్నారు. వారు అన్నిసార్లు అనేసరికి నేను అన్నాను కదా, నాకు ఏమైనా 4 చేతులు ఉన్నాయా ఏంటి, అప్పటికి తొందరగానే చేస్తున్నానుగా అంటే ఇక కూర్చున్నారండి వారు. నేను చేస్తాగు, నువ్వు చేయి, నేను చేస్తా అన్నారా. నాకు మా అత్తగారు గుర్తుకొచ్చారండి. మా అత్తయ్య గారు చనిపోకముందు తను పొయ్యి దగ్గర కట్టెల పొయ్యి మీదే అన్నీ చేయాలనేవాళ్ళు. కట్టెల పొయ్యి దగ్గర కూర్చునేవాళ్ళు. ఏదన్నా కూర చేయాలంటే వారికి కూరగాయలు కోసి ఇవ్వాలి. ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఆఖరికి వెల్లుల్లి రెబ్బలు మనం పోపులో దంచేస్తాం కదా, ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి ఇస్తే కూర చేస్తారనమాట. పోనీలేండి, అట్లా అందించినా చేసేవాళ్ళు ఉండాలి కదా, ఇప్పుడు లేరు కదా. అయితే ఇప్పుడు మా వారు నాకు అలా గుర్తుకొచ్చారనమాట. అన్నీ అది కావాలి ఇది కావాలి, నేను చిన్నగా అన్నీ ఒకసారి పెట్టుకొని దగ్గర చేద్దాం అనుకున్నా. వీరి మధ్యలో వచ్చి నాకు ఇది ఎట్ట చేయాలి, అది ఎట్ట చేయాలని నన్ను అడుగుతున్నారు. పోనీలేండి, చెబుతూ ఉంటే చేస్తూ ఉంటారు, నాకు ఒక పని తగ్గిద్ది కదా. ఆయనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ముందేమో బెల్లం పానకం చేశారు. శ్రీరామనవమి అంటే కంపల్సరిగా బెల్లం పానకం ఉంటుంది. అదే గుడి దగ్గర అయితే పెద్ద బిందెలకి. నా చిన్నప్పుడు అంటే పెళ్ళయ్యేదాకా కూడా అమ్మవాళ్ళ ఊరిలో ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక బిందె తీసుకెళ్ళేవాళ్ళు కంపల్సరీగా. ప్రతి ఇంటి నుంచి ఒక బిందె తీసుకెళ్ళి దానికి మామిడాకుతో తోరణం కట్టి, నిజంగా నాకు డౌట్, తోరణమా కంకణమా ఈ రెండిట్లో ఏదో అంటారండి, నాకు గుర్తు రావట్లేదు. అవి బిందె కట్టేసి బిందెలో మిరియాల పొడి, బెల్లం, నీళ్ళు పోసి చాలా పానకం చేసేవాళ్ళు. అక్కడ తాగిన వరకు తాగి మళ్ళీ అందరూ పెద్ద చెంబులతో ఇంటికి తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. శ్రీరామనవమి రోజు చేసిన ఈ పానకం టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకో ఏంటో అర్థం కాదు, మళ్ళీ తర్వాత చేసుకుంటే అంత టేస్ట్ రాదు. ఇక నేనేమో పూర్ణాల కోసం పిండి ఉండలు చేస్తున్నా, మా వారేమో నేను వేయించిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పచ్చెనపప్పు ఇవన్నీ కూడా అన్నంలో వేసి ఉడకబెట్టిన చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి పులిహోర కలిపారు. చాలామంది ఏం చేస్తారంటే చింతపండుని తాలింపులో వేయించుతారు.
నేను కూడా వేయించుతాను, కానీ మా అమ్మ ఇలా చేసేది ఎక్కువ చింతపండును ఉడకబెట్టి తాలింపులో వేసేది కాదు, చింతపండు వరకు అట్లా ఉడకబెట్టి అన్నంలో కలిపేది. నాకు అట్లా బాగా నచ్చుతుంది. ఈరోజు అమ్మ చేసినట్టు ఇలా చేయాలనుకున్నా. ఇక పూర్ణాలు వేసేటప్పుడు ఒక్కటే భయం అండి, ఒక్క పూర్ణం అన్నా పిండి బయటకు వచ్చేసింది అనుకోండి, ఆయిల్ అంతా నల్లగా అలా కాలేదులేండి. కానీ కొంచెం తోకలు ఈకలు వచ్చినాయి, మంచి రౌండ్గా పర్ఫెక్ట్గా ఏం పర్వాలేదులేండి. తోకలు వస్తే వచ్చినాయి, కానీ ఒక్కటి కూడా పూర్ణం పిండి బయటికి రాలేదు కదా, అదే సంతోషం. పూర్ణాలు చేయటం అయిపోయింది. ఇక శ్రీరామనవమికి ముఖ్యంగా చేయవలసినవి పానకం, పులిహోర కూడా రెడీ అయిపోయింది. దాంతోపాటు కొంచెం వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టి అది కడిగి కొంచెం బెల్లం ముక్క పెట్టాను. మామిడికాయ ముక్కలు కోసారు కదా మా వారు, ఆ మామిడి ముక్కల్లో కూడా కొంచెం బెల్లం పెట్టేసి ఇక ఈ ప్రసాదాలన్నీ దేవునికి నైవేద్యంగా పెట్టేస్తున్నాను. ఉగాదికి శ్రీరామనవమికి చేసే ప్రసాదాలు చాలా దగ్గరగా ఉంటాయి. అప్పటి ఇప్పటి కూడా ఒకేలాగా ఉంటాయి, కొంచెం దగ్గరగా. ఏంటంటే మనం ఉగాదికి ఉగాది పచ్చడి చేస్తాం, బెల్లం, మామిడి ముక్కలు, అలాగే కొంచెం ఘాటుకి కారం కానీ మిరియాల పొడి కానీ వేస్తాం కదా. సరే, ఇంకా ఉప్పు, పులుపు ఇవి కూడా వేస్తాము. అలాగే శ్రీరామనవమికి కూడా పానకంలో బెల్లమను మిరియాల పొడి వేస్తాం కొంచెం ఘాటు కోసం. అట్లే మామిడి ముక్కలు కంపల్సరీగా, మామిడికాయ శ్రీరామనవమికి మామిడికాయ ప్రసాదంగా పెడతాము, ఉగాదికి కూడా ప్రసాదంగా పెడతాము. ఇక నవమి రోజున నా పూజ ఇలా జరిగిందండి. ఇంతకీ శ్రీరామనవమి కదా, రామయ్య తండ్రి అనుకుంటున్నారా? ఇక నేనైతే పటాలని తుడిచేటప్పుడే సదురుతాను కాబట్టి మనకి పండగ రోజు రామయ్య తండ్రి ముందుండేటట్టేమీ అనుకోలేదు. అదిగోండి రామయ్య తండ్రి అక్కడ ఉన్నారనమాట. పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మా వారు ఉరుకులు పెట్టారు కదా, తోటలో ఉన్న అబ్బాయికి ఇవన్నీ తీసుకెళ్ళాలని, ఇదిగోండి ఒక బాక్స్లో పులిహోర, ఒక బాక్స్లో పూర్ణాలు పెట్టారు. ఇంకొక అతనికి ఈయనతో పాటు మోటార్లు చూసే అబ్బాయికి కూడా పులిహోర పెడతానని తీసుకొని వెళ్తున్నారు. మనమే తింటే సరిపోద్దా, ప్రసాదం అంటే నలుగురికి పెట్టాలి అని. మరి మన ఇంటి చుట్టూ నలుగురు ఎవరు లేరు కదా పెట్టడానికి. ఇక వాళ్ళకి తీసుకొని వెళ్తున్నారు, తోటలోకి వెళ్తున్నారు. తోటలో మొక్కజొన్నకు మళ్ళీ నీళ్ళు మళ్ళేసి వస్తారనమాట. వారు వచ్చిన తర్వాతే పులిహోర తిందాం అనుకో. వాళ్ళకి ఆ బాక్సులు ఇచ్చేసి గంట తర్వాత వచ్చారండి. ఇదిగోండి ఇద్దరం కూర్చొని పులిహోర తింటున్నాం. నాకు చింతపండు పులిహోర అంటే బాగా ఇష్టం. ఎన్నో పులిహోరలు చేస్తారు, నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర, దబ్బకాయ పులిహోర, ఇట్లా ఎన్నో చేస్తారా. కానీ నాకు బాగా నచ్చింది చింతపండు పులిహోర. అందులోనూ పచ్చిమిర్చి ఎక్కువ వేస్తా, ఎండుమిర్చి ఎక్కువ వేస్తా. చాలామంది పులిహోరలో పల్లీలు ఇష్టమని పల్లీలు ఎక్కువ వేస్తారు, లేదంటే పచ్చెనగపప్పు కూడా ఎక్కువ వేస్తుంటారు. నేను మాత్రం ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఎక్కువ వేస్తుంటా. అంతేకాకుండా పులిహోర పెట్టుకునేటప్పుడు ఆ గిన్నెలో ఉన్నట్లు పచ్చిమిర్చి ఎక్కువ వేరి ప్లేట్లో పెట్టుకుంటాను అనమాట. అట్లా తింటూ నాకు బాగా ఇష్టం. ఘాటు అనిపించదు. అయితే మిరపకాయలు కొంచెం గలగల్లాడేటట్టు ఎండుమిర్చి అంచాలి, పచ్చిమిర్చి కూడా చక్కగా వేగాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది, మంట తక్కువ అనిపిస్తుంది. కొంతమంది తినడానికి భయపడతారు, కానీ ఎక్కువ వేగటం వల్ల అంత మంట ఏమనిపించదు. సరేలేండి, ఎవరిష్టం వాళ్ళది. నాకు ఇలా తినడం అంటే బాగా ఇష్టం. మీలో ఎంతమంది పులిహోరలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి పిచ్చిగా తినేవాళ్ళు ఉన్నారు? కామెంట్ చేయండి. పులిహోర తిన్నాం. మరి పులిహోర తిన్న తర్వాత మరి పానకం తాగాలి కదా, తీయగా ఘాటుగా ఉండే పానకం తాగాలి కదా. పులిహోర పూర్ణాలు తోటలో ఉండే అతనికి తీసుకెళ్లారని చెప్పాను కదా, అవి రెండే పంపించానండి. పానకం అయితే పంపించలేదు, ఎందుకంటే ఈ పానకం పంపించాలంటే ఒక బాటిల్లో పోసి పంపించాలి. ఈ పానకాన్ని అలా బాటిల్లో పోస్తే అంత బాగోదు, అందుకే పంపించలేదు. దేవుని దగ్గర పెట్టాను కదా, అప్పుడే చీమలు ఎక్కినాయండి. ఒక చీమ పడింది అందుట్లో, అందుకే చూస్తున్నాను. చీమ పడింది కదా అని పానకం తాగకుండా ఉండలేము కదా. అది కూడా ఒక్క చీమే కనపడిందిలేండి, ఆ చీమను తీసేసాం. ఇక మా వారు ఏమంటున్నారంటే మిరియాల పొడి ఘాటు జాలేదంట. నాకు నవ్వు వస్తుంది. నేను అన్నాను కదా, మీకు పానకం కాదు చేయాల్సింది, అయితే నా వరకు పానకం చేసుకొని మీ వరకు ఏ చారో రసమో చేసి గ్లాసులో పోసియాల్సిందని అన్న. నవ్వుతున్నారు. అప్పుడైతే నేను ఆ రసము చారో తాగిననుకో ఇక నాకు వేరే పండగ స్టార్ట్ అయిద్దని నవ్వుతున్నారు. నిజమే కదా, మరి లేకపోతే మిరియాలు ఇంకా చాలేదంట. కూరలలో ఎలాగో కొంచెం ఘాటు ఎక్కువగానే తింటాం, ఈ పానకంలో కూడా ఘాటు కావాలి. ఇదండి శ్రీరామనవమికి ఇలా జరుపుకున్నాము. మీరందరూ ఎలా జరుపుకున్నారు? వీడియో నచ్చిందా? బోర్ అనిపించలేదు కదా? వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.